క్యాతనపల్లి ఘటనలో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కస్టడీ పిటిషన్ను మంచిర్యాల జిల్లా కోర్టు డిస్మిస్ చేసింది. బాల్కా సుమన్ కస్టడీ తీసుకుంటామని పోలీసులు తమకు చూపించిన ఆధారు బలంగా లేవని తోసిపుచ్చింది. అందుకే పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను రైట్. ఇదే విషయాన్ని గురించి మనతో మాట్లాడడానికి బాల్కా సుమన్ తరఫు న్యాయవాది లలితారెడ్డి గారు మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. లలితారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. బాల్కా సుమన్ కస్టడీ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. అసలు కోర్టు ఏమన్నది లలితారెడ్డి గారు? పోలీస్ వారు వేసిన కస్టడీ పిటిషన్ లో మెరిట్ లేదని చెప్పి వాళ్ళు ఏదైతే గ్రౌండ్స్ తీసుకున్నారో అవి సాటిస్ఫాక్టరీ లేవనేసి అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఈ రోజు కోర్టు వారు ప్రాసిక్యూషన్ వేసిన కస్టడీ పిటిషన్ ని డిస్మిస్ చేయడం జరిగింది. దాంతో పాటు పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే పీటీ వారెంట్లు కూడా వేశారు. వేరే వేరే కేసులలో పీటీ వారెంట్స్ వేస్తే పీటీ వారెంట్ల పిటిషన్ ని కూడా డిస్మిస్ చేయడం జరిగింది. లలితారెడ్డి గారు చెప్పండి. పోలీస్ వారు కావాలని ఇంటెన్షనల్లీ కస్టడీ పిటిషన్ ఆర్డర్స్ కి ఉండగా వేరే వేరే కోర్ట్స్ లో ఇంకా పెండింగ్ ఉన్నాయి కేసెస్ అని పలు కేసెస్ లో పీటీ వారెంట్లు ఉన్నాయి అని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కోర్టు వారి ముందు. ఆ పీటీ వారెంట్లను కూడా డిస్మిస్ చేసుకుంటూ ఈ రోజు కస్టడీ పిటిషన్ ని కూడా డిస్మిస్ చేశారు. బికాస్ వాళ్ళు ఏదైతే తీసుకున్నారో ఆ 7 గ్రౌండ్స్ ఏది కూడా సాటిస్ఫాక్టరీగా లేదు, అవన్నీ ఇంటెన్షనల్ గా అవన్నీ మోటివేటెడ్ గా ఉన్నాయని మేము నిన్నటి ఆర్గ్యుమెంట్ లో కూడా చెప్పడం జరిగింది. సో సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత డిఫెన్స్ వారి వాదనలని పరిగణలోకి తీసుకొని ప్రాసిక్యూషన్ ఏదైతే ఆర్గ్యుమెంట్స్ చెప్పారో వాళ్ళు వేసిన పిటిషన్ లో ఎలాంటి ఖచ్చితమైన గ్రౌండ్స్ లేవు అనేసి, మెరిటే లేదనేసి డిస్మిస్ చేశారు. లలితారెడ్డి గారు, ఇప్పుడు బాల్కా సుమన్ గారికి బెయిల్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ తీసుకుంటామని చెప్పారు. సో ఆఫ్టర్ లంచ్ దేర్ ఆర్ ఛాన్సెస్. సో ఇప్పుడు బెయిల్ పిటిషన్ లో కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద, ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పేసి. సో ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ అయ్యాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ లలితారెడ్డి గారు.